టీవీ నేను ప్రజెంట్ మనం వచ్చేసి జూబ్లీ రోడ్ నెంబర్ 2 దగ్గర ఉన్నమాట. సో మన రోడ్ సైడ్ చెట్లన్నీ కొట్టేస్తున్నారు. ఒకసారి అయితే చెట్లు కొట్టేదని కూడా కొంచెం అగ్రెసివ్ మాట్లాడడం జరుగుతుంది. సో ఏంటి ప్రాబ్లం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. పేరండి? సుజిత్ నారాయణ అండి. ఏంటి సార్ ప్రాబ్లం? ఇందాలు వచ్చినప్పుడు కొంచెం డిస్కషన్ జరుగుతుంది, చూసినా నేను ఇక్కడ. మేము ఇక్కడ లొకాలిటీలో 40 years నుంచి ఉన్నామండి. ఈ 11 kV వోల్ట్ ఏదైతే హై పవర్ హై టెన్షన్ లైన్ ఉంది రెసిడెన్షియల్ ఏరియాలో 4 చెట్లు ఏదైతే ఉన్నాయో 30 years ఓల్డ్ అండి. వాళ్ళు ప్రూనింగ్ అనే పేరు మీద చేస్తారు, కరెక్టే. టచ్ అవుతే కొంచెం కట్ చేయాలి, ఓకే. కానీ వెహికల్ వచ్చి కనీసం అది ట్రిమ్మింగ్ అనేది కరెక్ట్గా చేయాలి కదా. అది చేయకుండా మీరు ఎక్కడ పడితే అక్కడ కింద నుంచి ఎక్కేసి ప్రైవేట్ వాళ్ళని పంపించేసి యాక్స్ తోటి కట్ చేస్తున్నారు. మరి అది సమంజసమా? అసలు టచ్ అవుతుందా, ఆ బ్రాంచ్ టచ్ అవ్వట్లేదా అనేది చూడకుండా టచ్ చేస్తున్నారు. మరి దీనికి ఎవరు బాధ్యతలు? 30 years నుంచి ఇలా చూస్తున్నాం మేము. 10 years నుంచి ఎవరు వినట్లేదు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, జిహెచ్ఎంసి, ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ 3 డిపార్ట్మెంట్లకి మేము ఫొటోస్ వీడియోస్ అన్ని పెట్టాం, కానీ ఎవరు వినట్లేదు. మరి దీనికి ఎవరు బాధ్యతలు? ప్రభుత్వ అధికారి కదా, ఏమంటున్నారు? ప్రభుత్వ అధికారి ఆయన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏఈ అన్నాడు. ఆయన ముందే ఏడీకి ఫోన్ చేశాను, ఏఈకి ఫోన్ చేస్తున్నాను, నేను ఏఈ ప్రవీణ్ అనుకుంటూ వెళ్ళిపోయాడు. ఓకే, మీరు ఎక్కడుంది లెటర్ చూపెట్టండి, మీరు ఐడి కార్డు చూపెట్టండి అంటే ఏం చూపెట్టట్లేదు, ఇప్పటిదాకా చూపెట్టలేదు. మీ ముందే ఉన్నాడు, ఐడి కార్డు చూపెట్టట్లేదు, లెటర్ చూపెట్టట్లేదు. లెటర్ ఉన్నా కానీ ప్రూనింగ్ అనేది ఉన్నా కూడా అది ప్రూనింగ్ అంటారా సార్? మీరు ఒక్కసారి అక్కడ బ్రాంచెస్ చూడండి, ఎన్ని బ్రాంచెస్. ఇది సేమ్ ఎవ్రీ ఇయర్ 3 times అండి. గణేష్ నిమజ్జనం అంటారు, ఇది ఇంకేదో రైనీ సీజన్ అంటారు, ఇంకేదో సీజన్ అంటారు. ఇలా సంవత్సరానికి 3 సార్లు కోసుకుంటూ పోతే ఇంకా చెట్లు ఎలా ఉంటాయండి? అది సంగతి. ఏం చెప్తున్నారు ప్రవీణ్ గారు మరి అక్కడ? మాకు పర్మిషన్స్ ఉన్నాయి, సెంట్రల్ నుంచి మాకు పర్మిషన్స్ ఉన్నాయి. మా కమిషనర్ ఎవరైతే ఉన్నారో మీ ఫారెస్ట్ కమిషనర్ కి ఇచ్చేస్తారు. మాకు సిటీలో ఎక్కడంటే అక్కడ మేము చేసుకోవచ్చు, మీరు అబ్స్ట్రక్ట్ చేయొద్దు, గవర్నమెంట్ ఆఫీసర్ ని మీరు అబ్స్ట్రక్ట్ చేస్తారా అని చెప్పి బెదిరించి వెళ్తున్నాడు. అంటే మేము చెట్లని పరిరక్షించుకోవడానికి కూడా బెదిరింపు అన్నమాట. మరి ఎలా చేయాలి సిటిజన్స్? అధికారులతో మాట్లాడారు. సో అధికారులు ఏం చెప్పారు? ఎప్పుడైనా రెస్పాన్స్ ఫస్ట్ టైం చేశారు వాళ్ళకి కాల్స్? సార్ ఒక్కసారి కూడా మీ మెయిల్స్, వాట్సాప్లు, ఫోన్లు చేస్తూనే ఉన్నాం. కంటిన్యూస్ గా 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఒక్కళ్ళు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. ట్విట్టర్లో కూడా చేస్తారు, కానీ ఎవ్వరూ రెస్పాండ్ గారు. అది సంగతి. మరి రెస్పాండ్ కాకపోతే సిటిజన్స్ ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడ మేము 35 years నుంచి ఉంటున్నాం సార్, 40 years నుంచి ఉంటున్నాము. చిన్నప్పటి నుంచి ఉన్నాను ఇక్కడ. ఈ 11 kV ఏదైతే లైన్ వచ్చిందో అప్పటి నుంచి దారుణం సార్. ఏ చెట్టు బతకట్లేదు. 11 kV ఏదైతే పవర్ ట్రాన్స్మిషన్ లైన్ ఉందో ఇది అసలు ఎందుకు? సరే సార్, జనాభా పెరుగుతుంది, పవర్ కావాలి, కరెక్టే. కానీ అది వాళ్ళు చెట్లు ఎక్కడున్నాయి ఏంటి అది చూసుకోవాలి కదా, బ్యాలెన్స్ చేసుకోవాలి కదా. మరి వాళ్ళు ఉన్నది దేనికి? ఎందుకు చదువుకుంది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎందుకు చదువుకుంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్? మరి చదువుకున్న వాళ్ళు మరి ఇలా చేస్తే ఎలాగా? వాళ్ళ ఎక్స్పర్టైజ్ కదా. మరి వాళ్ళ చెట్లను ఎలా రక్షించుకోవాలో వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి కదా. దానికి ఏదైనా ఇన్సులేషన్ ఏదో ఒకటి పెట్టి దాన్ని చేసుకోవాలి కదా. ఎక్కడ ఇన్సులేషన్ చేస్తారు సిటీస్ లో? మీరు చూడండి, మీరు బెంగళూరులో చూడండి, చెన్నైలో చూడండి, ఎంత చక్కగా చేస్తారు. ఇక్కడ ఎక్కడుంది సార్ ఇన్సులేషన్ లేకుండా టక్క నరుక్కుంటూ పోతారు. దానికి ఒక ఇన్సులేషన్ పైప్ పెట్టుకోవచ్చు కదా, ఏమైతుంది? ఇప్పుడు చాలా వస్తున్నాయి కదా మెటీరియల్స్. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చెక్ చేయడం జరిగింది. ఇక్కడ లక్ష్మీపతి గారు అని చెప్పి ఇక్కడ కేబిఆర్ పార్క్ ఇన్ఛార్జ్ అండి, ఈ ఏరియా ఇన్ఛార్జ్. ఆయనకి చెప్పి 1 hour మీకు కాల్ రికార్డ్స్ చూడండి, 1 hour 2 hours నేను చేస్తున్నాను. 10:30 కరెంట్ పోయింది సార్, 3 hours పవర్ కట్ చేస్తున్నాను, మీరు దయచేసి రండి అంటే ఆయన ఇక్కడ ఉన్నాను, అక్కడ ఉన్నాను, బీట్ ఆఫీసర్లు లేరు, ఇది లేరు. ప్రతిసారి ఇదే. పోయిన గణేష్ నిమజ్జనం కూడా ఇదే. పోయిన ఇంకేదన్నా ఆ అమ్మవారిది దసరా ఉన్నప్పుడు ఇదే సంగతి. ఎవ్వరూ రారండి, అందరూ ఫోన్లో ఇది అని అంటారు, ఎవ్వరూ రారు. వాళ్ళకి చెప్పాను మీరు వస్తారా లేదా అని, కనీసం దయచేసి రండి అని. ఇప్పటిదాకా రాలేదు చూడండి. ఇప్పుడు మీరు ఉన్నారు కదా, 10 minutes అయింది, 15 minutes అయింది. మరి ఎక్కడండి సిటిజన్స్? ఎక్కడ సిటిజన్ ఫోన్ చేసినప్పుడు ఇలాగ ఆల్టర్కేషన్ అవుతుంది ఇక్కడ, దయచేసి రండి అని మీ ముందే ఫోన్ చేశాను, రాలేదండి. మరి అది సంగతి. ఇప్పుడు మీ ముందే ఫోన్ చేసిన నా కాల్ రికార్డ్స్ అన్ని ఉన్నాయి, మీరు కనీసం రండి అంటే మరి ఇప్పుడు పరిస్థితి ఏంటండి? సిటిజన్స్ ఏం చేయాలి? వాళ్ళు పెట్టుకున్న చెట్లు, కనీసం మా ఇంటి ముందు చెట్లు నీళ్లు పోస్తున్నాము, చెట్లను
పరిరక్షించుకుందాం. ఇది చేసినా గానీ అసలు రెస్పాన్సిబిలిటీ లేదా గవర్నమెంట్కి? మరి ఉండాలి కదా, మరి ఎందుకు లేదు? పోనీ మీరే లైవ్ గా చూసారు, ఇప్పుడు నేనేం చెప్పక్కర్లేదు, నేను జస్ట్ బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాను అంతే. మీరు జరిగింది చూసారు, మరి ఇప్పుడు ఎలాగా? మరి అంత అగ్రెసివ్గా ఉన్నప్పుడు ఎలా చేద్దాం? మరి చెట్లని ఇలానే నాశనం చేద్దామా? అది చెట్లు పెంచమని చెప్తున్నారు కదా, అతి ఆహారం అనేది పెట్టారు కదా. ఏం లాభం సార్? ఇక్కడ సిటీలో ఉంటే ఎలా గాలి ఎలా తీసుకోవాలి? మరి ఎక్కడ ఊరవతల పరిరక్షణ చేస్తుంటే అలాగా, ఊరవతల ఎక్కడ చెట్లు పెడుతుంటే అలాగా, సిటీలో ఎవడు పెడతాడు చెట్లు? సిటీలో మనం గాలి పీల్చుకోవద్దా? ఉన్న చెట్లు నరికేస్తున్నారు, అది సంగతి. గవర్నమెంట్కి ఏం చెప్తాం అనుకుంటారు మా ద్వారా మరి ఇప్పుడైనా? సార్ ఇప్పుడు ఒకటి, కనీసం అవగాహన అనేది పెరగాలి, అవేర్నెస్ అనేది పెరగాలి అందరికీ. సో మీ ద్వారా, మీ ఛానల్ ద్వారా నేను ఒక్కటే రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, అందరూ కనీసం ఒక్క చెట్టుకి ఒకళ్ళు నుంచోండి, ధైర్యంగా నుంచొని అడగండి అందరిని. అందరూ అడుగుతేనే అప్పుడే వాళ్ళు ఆలోచించి దీనికి పరిహారం వెతుకుతారు. అంతేగాని ఒక్కడి నుంచి ఉంటే సరిపోదు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి.